హలో ఫుడీస్, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఎలా ఉన్నారు? ఇవాళ 3 months దాకా నిల్వ ఉండే కరివేపాకు పచ్చడి చేస్తున్నాను. ముందుగా ఒక కప్పును తీసుకొని దాంతో కరివేపాకు ఎంత వచ్చింది అని కొలుచుకొని నాకైతే 5 cups కరివేపాకు వచ్చింది. అదే కప్పుతోనే 1/2 cup చింతపండు బాగా వాష్ చేసుకొని వేడి నీటిని వేసి కాసేపు పక్కన పెట్టి నాననివ్వాలి. ఇప్పుడు ఒక కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టి 3 spoons ఆవాలు, 2 spoons ధనియాలు, 1 spoon మెంతులు వేసి వేయించాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకుని అదే కడాయిలో 4 spoons పల్లి నూనె వేసి, ఈ పచ్చడికి మనం పల్లి నూనెనే వాడుతున్నాము, దాంతో అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. అందులో కరివేపాకు కూడా వేసి బాగా వేయించి, కరివేపాకు కూడా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసి అది కూడా చల్లారనివ్వాలి. అదే కడాయిలో ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసి కడాయిలో వేసుకొని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించి ఇలా దగ్గరగా గుజ్జులా వచ్చేంత వరకు వేయించుకొని అది కూడా పక్కకు తీసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, ధనియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేసి ఇలా పొడి పొడిగా అయ్యేలా గ్రైండ్ చేసుకొని మిక్సీ జార్లోకి ఒక టీ గ్లాస్ అంతా పల్లి నూనెను వేసుకొని ముందుగా మనం మెజర్ చేసుకున్న కప్పుతో 1/4 కప్పు కారం, 1/4 కప్పు కన్నా కొంచెం తక్కువ సాల్ట్, వేయించి పెట్టుకున్న చింతపండు గుజ్జు, 1 teaspoon బెల్లం తురుము వేసి ఇంకొకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయిలో అదే కప్పుతో 1 కప్పు పల్లి నూనె వేసి నూనె కాగాక 2 spoons శనగపప్పు, కొంచెం కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, 1 teaspoon జీలకర్ర పొడి, చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి గ్రైండ్ చేసుకున్న కరివేపాకు మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. మీకు ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ బాగా కలుపుకున్న తర్వాత చల్లారితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ పచ్చడి 3 months దాకా నిల్వ ఉంటుంది గనుక ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. ఇది చల్లారిన తర్వాత గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 3 months దాకా అస్సలు పాడవదు. వేడి వేడి అన్నంలో ఇది చాలా బాగుంటుంది. అంతేకాకుండా కరివేపాకు మన హెల్త్కి కానీ హెయిర్కి కానీ చాలా మేలు చేస్తుంది. కరివేపాకులో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. జనరల్గా మనం వంటల్లో కరివేపాకు వేసినప్పుడు పిల్లలకు అది చేదు అనిపించి పక్కన తీసి పెడుతుంటారు. ఇలాగాని మనం ఇంట్లో చేసి పెట్టామంటే ప్లేటుని మొత్తాన్ని ఖాళీ చేయాల్సిందే. అలా ఉంటుందండి దీని టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.